వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. పార్లమెంటు దగ్గర భద్రతను కట్టుదిట్టం చేస్తున్నారు అధికారులు. దానికోసం సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ను రంగంలోకి దింపుతున్నారు. సిఐఎస్ఎఫ్ ఉగ్రవాద నిరోధక భద్రతా విభాగంలోని 3,300 మంది నిఘా నీడలో పార్లమెంటు ఆవరణ ఉంటుంది. దానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేశారు ఉన్నతాధికారులు. పార్లమెంటుపై దాడులు జరుగుతాయనే అనుమానంతో కేంద్రం అలర్ట్ అయింది. అందులో భాగంగా పార్లమెంటు ఆవరణలో సమగ్ర భద్రతను సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ కు అప్పచెప్పింది. ఆ అధికారులు ప్రస్తుతం రంగంలోకి దిగారు. మే 20 నుంచి అక్కడ సెక్యూరిటీ పెట్టేందుకు రెడీ అయ్యారు. ఇప్పటి వరకు సిఆర్పీఎఫ్, పార్లమెంటు డ్యూటీ గ్రూప్, ఢిల్లీ పోలీస్, సెక్యూరిటీ స్టాఫ్లు మాత్రమే బాధ్యతలు నిర్వహిస్తున్నారు. తాజాగా సిఐఎస్ఎఫ్ వాళ్ళు బాధ్యతలు తీసుకుంటున్నారు. గతేడాది డిసెంబర్లో శీతాకాల సమావేశాలు జరుగుతున్నప్పుడు పార్లమెంటులో అలజడి జరిగింది. ఆ ఘటన తీవ్ర కలకలం రేపింది. దీంతో అక్కడున్న భద్రతపై అనేక సందేహాలు తలెత్తాయి. ఆ దాడి తరువాత పార్లమెంటు ఆవరణలో పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేస్తే బాగుంటుందని కేంద్రం భావించింది. అందులో భాగంగా సిఐఎస్ఎఫ్ కు గస్తీ బాధ్యతలను అప్పగించింది. డీఐజీ ర్యాంకు స్థాయి సిఆర్పీఎఫ్ అధికారి బిల్డింగ్లోని సెక్యూరిటీ పాయింట్లను సిఐఎస్ఎఫ్ కు అప్పగించారు. పార్లమెంటు కాంప్లెక్స్ లోని అన్ని ప్రవేశ ద్వారాలు, అగ్నిమాపక విభాగం, సీసీటీవీ పర్యవేక్షణ కంట్రోల్ రూమ్, కమ్యూనికేషన్ సెంటర్, డాక్ స్క్వాడ్, వాచ్ టవర్ల దగ్గర సిఐఎస్ఎఫ్ సిబ్బందిని నియమించారు. ఇప్పటికే వారికి సంబంధించిన శిక్షణ అందజేశారు. విధ్వంసక కార్యకలాపాల కట్టడి తదితర విధులకు ప్రత్యేకంగా శిక్షణ పొందివారిని రంగంలోకి దింపారు. ప్రస్తుతం తాత్కాలిక పద్ధతిలో సిబ్బందిని మోహరించారు. కొత్త ప్రభుత్వం అధికారంలోకి రాగానే పూర్తి స్థాయి అనుమతులు వస్తాయి. పార్లమెంటు దగ్గర సిఐఎస్ఎఫ్ ఫోర్స్ ఉండటం చాలా మంచిదే. లాస్ట్ ఇయర్ జరిగిన ఘటనతో కేంద్రం మంచి నిర్ణయం తీసుకుంది. రాబోయే ప్రభుత్వం కూడా ఈ సెక్యూరిటీ ఫోర్స్ ను కంటిన్యూ చేయాలని మనము కోరుకుందాం.